టేస్టీ టేస్టీ బెల్లం రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం 1 కప్పు సిరరవ్వ, 1 కప్పు బెల్లం తీసుకోండి. కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేయించి తీసుకోండి. అదే పాత్రలో కొంచెం నెయ్యి వేసుకొని రవ్వను మీడియం మంట మీద కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు 4 కప్పుల నీరు పోసుకొని ఎసరు వచ్చాక రవ్వను వేసి మీడియం మంట మీద బాగా ఉడకనివ్వండి. మన అమ్మమ్మలు నానమ్మలు నేర్పిన మరెన్నో వంటకాలు మీరు చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లంలో కొద్దిగా నీరు పోసుకొని కరిగించుకోండి. రవ్వ పూర్తిగా ఉడికాక బెల్లాన్ని వడకట్టి పోసుకోండి. మధ్యలో రవ్వ అడగంటకుండా 4 టీ స్పూన్ల నెయ్యి వేయండి. ఇది దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు పాలు పోసుకోండి. ఇప్పుడు 1 ఇంచు ఎండు కొబ్బరి ముక్క, 2 యాలకులను పొడి చేసి వేసుకోండి. వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసి చిన్న పచ్చకర్పూరం ముక్కను పొడి చేసి వేసుకొని కలిపి మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేయండి. వేడికి రవ్వ పాలను పూర్తిగా పీల్చుకుంటుంది. అంతే, ఎంతో రుచికరమైన బెల్లం రవ్వ కేసరి రెడీ.